शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। అరే అవినాష్ ఎందుకు ఇలా అరుస్తున్నాడు? నేను భయపడేలా ఉన్నానా ఏంటి? నా మొహం పూర్తిగా చూడకుండానే ఇలా అరుస్తున్నాడు. మోహిని, నీ పక్కనే ఉందో చూడు. అరే ఇప్పుడు తను కూడా అరుస్తుంది. అరే ఏదో సమస్య అనుకుంటా, వెళ్ళి చూద్దాం రండి. అవినాష్ తలుపు తెరు. ఏమైంది? ఎందుకు ఇద్దరు అలా అరిచారు? అరే అసలు మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు మీరిద్దరు? అరే అక్క అలా చూడండి, పాము. అరే ఏంటిదంతా? బంగారం ఏంటమ్మా, నువ్వు బాగానే ఉన్నావు కదా? అవునత్తయ్య, నేను బానే ఉన్నా. ఆయన సరైన టైంకే వచ్చారు, లేదంటే ఆ పాము నన్ను కాటేసేది. కానీ పాము ఎలా ఇంట్లోకి వచ్చింది? ఇలా చూడు మోహిని, ఇంటి వెనక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో 100 సంవత్సరాలు పాము జీవిస్తుందని ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారు. 100 సంవత్సరాలుగా ఒక పాము జీవిస్తుందా? మనిషిగా మారేటట్టు పాములు కూడా ఉన్నాయి. మనిషిలాగా మారి పాము ఉందా? మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నా. ఇంటి పక్కనే అడవి ఉంది కాబట్టి పాము వచ్చి వెళ్తుంటుంది, అంతేకాని ఇచ్చాదారి కథలన్నీ ఈ కాలంలో మీరు అసలు ఎలా నమ్ముతున్నారో ఏంటో. ఇటు చూడమ్మా, ఇది ఈ ఊర్లో ఉన్న వాళ్ళ నమ్మకం. ఇది నిజమని ఈ ఊరు వాళ్ళు నమ్ముతున్నారు. నీకొక విషయం తెలుసా? మన ఊరు అయ్యగారు వాళ్ళ కూతురు సడన్గా ఇంట్లో ఉండి కనిపించకుండా పోయింది. తను ఎక్కడికి వెళ్ళిందో ఇప్పుడు దాకా ఎవరికీ తెలీదు. ఊర్లో ఉండే పెద్దవాళ్ళు ఇచ్చాదారి ఆ పామే తీసుకెళ్ళిందని అనుకుంటున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం, కానీ వాళ్ళే కనిపెట్టలేకపోతున్నారు. అన్నయ్య, అక్క, ఇప్పుడే పెళ్ళయింది. మొదటి రాత్రి జరుగుతుంటే పాము వచ్చింది. తిను కూడా భయపడిపోయింది. దీనికంతా ఏంటి కారణం ఏంటుంది? ఇది ఎందువల్ల జరిగింది మీకేమన్నా తెలుసా? ఎందుకు ఇలా జరిగిందో అని బాబా గారికే తెలుసు. ఆయనే మనకు మంచి దారి చూపించగలరు. సుమిత్ర, నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు. బాబాజీ నిజంగానే చాలా పవర్ఫుల్. అతను ఒక్కడు మాత్రమే ఈ సమస్యకి ఉపాయం చెప్పగలడు. అవినాష్, నువ్వు ఒకటి చెయ్యి. కార్ తీసుకెళ్లి ఆ పూజారిని వెంటనే ఎక్కడికి తీసుకురా. మనకున్న సమస్య తీరాలంటే అతనే చూసుకోవాలి. వెళ్ళి వెంటనే తీసుకురా. సరే నాన్న. మేనక జాతకం అలాగనే ఈమెకి ఉంది. ఇంద్రలోకంలో ఉన్న ఆ మేనక నాట్యం గురించే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. అలాంటి తేజస్ మరియు అలాంటి శక్తి ఈమె మనసు పెట్టిందంటే ప్రతి ఒక్కరు కాలు కింద పడాల్సిందే. కానీ బాబా గారు, ఆ పాము హఠాత్తుగానే మా ఇంటికి వచ్చింది. అది హఠాత్తుగా వచ్చిందని తెలీదు. ఇలాంటి నాగపాములన్నీ మనం కథగానే వినుంటాము. ఇవన్నీ గ్రహాలే చేస్తున్నాయి. కానీ నిన్న రాత్రి పాము వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది? దానికి మేము ఏదైనా పరిహారం చేయాలా ఏంటి? ఇవన్నీ భూతాలు పని అయి ఉంటే నేను పూజని ప్రారంభించేవాడిని. కానీ ఈ ఊళ్ళో వాళ్ళు చెప్తూ ఉంటే మాకు భయంగా ఉంది. నిన్న జరిగిన విషయానికి పాము వచ్చినందుకు ఏమైనా సంబంధం ఉందా? అది ఇచ్చాదారి పాము అయి ఉంటే దాన్ని ఆకట్టుకుంటే అంత శక్తియో మంత్రాలో నాకు తెలీదు. నేను దేవుని మాత్రమే నమ్ముతాను. ఇంట్లో పూజ చేసేవాడిని. నేను మీకోసం దేవుడి దగ్గర ప్రార్థిస్తాను.
మా ఆశ్రమంలో మంత్రాలు చెప్పి పూజిస్తాను. చెప్పండి. ఒక వారం నుండి నైట్ షిఫ్ట్ చేస్తున్నా. నీ దగ్గర ఏం చెప్పాలో నాకు తెలియట్లే. వర్క్ లోడ్ చాలానే ఉంది. ఈరోజు ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు తెలుసా, అందుకే లీవ్ వేసి వచ్చేసాను నేను. నీకేమైనా డౌట్ వస్తే నాకు కాల్ చేయి, మర్చిపోకు. ఒకవేళ నైట్ షిఫ్ట్లో ఏమైనా ఇబ్బంది వస్తే మర్చిపోకుండా కాల్ చేయి. ఏం చేస్తున్నావు నువ్వు? అలాగే, నన్ను వదులు. నేను నీకు తర్వాత కాల్ చేస్తా. సరే, ఉంటా. నన్ను అక్కడ ముట్టుకోకు. వద్దు, వదిలే, వదులు. అరే నేను చెప్తున్నాను కదా, వదలమంటే వదులు. వదులు, వదలమంటే. మోహిని, 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 అరే బాబు, ఏమైంది? మోహిని, ఏమైంది? రే ఏమైందిరా నీకు? మోహిని, ఏమైందండి? తప్పుకో. ఇంకో వాడు ఎక్కడా? అవును మౌని, చెప్పు, లోపల ఎవరున్నారు? లోపల ఎవరుంటారు? నేను ఒక్కదాన్నే ఉన్నాను అత్తయ్య. అరే అన్నయ్య, అలా చూడండి. నా దగ్గర నిజం దాయకుండా నిజమేంటో చెప్పు. నేను ఎవరితో ఉంటానండి? మీతోనే కదా నేను ఉంటాను. అరే నువ్వేం మాట్లాడుతున్నావు? మేమంతా కలిసి కదా లోపలికి వచ్చాం. అవునమ్మా, మేము అందరం కలిసి లోపలికి వచ్చాం. లోపల మనిషి ఉన్నట్టే మాకు అనిపించింది. నేను మీతోనే లోపలున్నానండి. ఇంకెవరితో ఉంటాను చెప్పండి? నువ్వు చెప్పేది మేము నమ్మలేకపోతున్నా. నేను రూమ్ లో నిద్రపోతూ ఉన్నా. సడన్ గా టైంలో అరే త్వరగా వచ్చేసారా? మోహిని, ఐఎమ్ సారీ. మన ఫస్ట్ నైట్లో ఏమేమో జరిగింది. నా బుర్రలో ఇప్పుడు ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. అందువల్ల నైట్ షిఫ్ట్ కూడా క్యాన్సిల్ చేసి వచ్చాను నేను. కొన్ని రోజులుగా బాగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నా. ఆ తర్వాత గురూజీ చెప్పింది విన్న తర్వాత రిలాక్స్ అయ్యి కోఇన్సిడెన్స్ అనుకున్నా. జరిగిన అన్నిటినీ మర్చిపోదాం. నేను తప్పు చేస్తే క్షమించు. అరే మీరు ఇప్పుడు ఎందుకు క్షమాపణ అడుగుతున్నారు? మీరు ఏ తప్పు చేయలేదండి. మీరు నా మీద ఉంచుకున్న ప్రేమలో నాకెంతో నమ్మకం ఉంది. ఈ రోజైనా రేపైనా సరే మీ హృదయ ప్రేమ నన్ను వెతుకుంటూ వస్తుంది. అది ఎప్పటికీ మారకుండా నిరంతరంగా ఉండాలి. అది మాత్రమే నాకు కావాలి. అది తప్ప మీ నుంచి నేను ఇంకా ఏమీ ఆశించను. నేను కలిసి ఈ రూమ్ లో బెడ్ లో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం. మోహిని, సడన్ గా తలుపు తట్టేసరికి నేను లేచి వచ్చాను. తలుపు తీయంగానే బయటకు వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇప్పుడే కదా ఇంటికి వచ్చా. ఏమ్మా? అవునమ్మా, కానీ అక్క, నాకిది ఆ పాము శరీరం ఏంటుందేమో. ఊళ్ళో వాళ్ళు చెప్పినట్టు ఆ పాము ఇక్కడికొచ్చుంటుందా? అది కూడా అవినాష్ రూపంలో? అలాంటిదేమి ఇక్కడ జరగలేదు. నేను చెప్పేదంతా నిజమే. చూడమ్మా, ఇది అబద్ధం కాదు. బాబాగారు చెప్పింది నీకు గుర్తుంది కదా. భూతాలు పిశాచులంటే ఆయన మంత్రంతో అదుపులో తెచ్చుంటారు. ఇది ఇచ్చాదారి నాగం చేసిన పని. ఆ ఇచ్చాదారి నా కొడుకు అవినాష్ రూపంలో వచ్చింది. ఇప్పుడేం జరుగుతుంది? బాబాగారు ఇది చేయనన్నారు. ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కొనే మార్గం ఏంటి? చూడు బాబు, నా కోడలు తప్పు ఏమీ లేదు. ఇదంతా ఆ నాగం యొక్క పని. తనేం చేస్తుంది అది ముందు నువ్వు అర్థం చేసుకో. ఇటు చూడు అవినాష్, కాస్త ప్రశాంతంగా ఉండు. దీనిపైనంతా నీకు నమ్మకం ఉంటుందని నాకు తెలియట్లేదు. ఈ చదారి పాము కూడా ఇక్కడికి వచ్చుండొచ్చు కదా? అలాగే నాన్న. రే,
ఇచ్చాదారి నాగుపాము ఎక్కడున్నా కూడా బయటికి రా. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు భయపడకండి, అర్థమవుతుందా? ఆ నాగుపాముని దీంతో పాటు ఆకర్షించి నేను దాన్ని బయటికి పంపిస్తాను. దాని తర్వాత ఆ పాము గురించి ఏ బెంగ పెట్టుకోకండి. ఇప్పుడు నేను నా దైవ శక్తితో దీనిని ఊది ఆ పాముని రంపించి ఈ బుట్టలో పెట్టబోతున్నాను. దీంతో ఊది ఆ ఇచ్చాదారి నాగుపాముని అంత చూడలేదంటే నా పేరే మార్చుకుంటాను. నువ్వు ఎక్కడున్నా ఇప్పుడే నా ముందుకు వచ్చేసాయి. దీంతో పాటు నేను బంధిస్తే జీవితాంతం నా బానిస అవుతావు. నీకై నువ్వే బయటికి రా. చూడమ్మా, ఈయన ఈ పావును బంధిస్తారు కదా. ఖచ్చితంగా అక్క. ఇతను చాలా పాములు చూసుంటాడు. ఎంత పెద్ద పామైనా తను ఊదే శబ్దంతో దాన్ని పట్టేస్తాడు. అవునా? ఆ అయ్యా, ఏదో మా వల్ల అయినంత కానుక. ఇక మీట మోహిని భయం లేకుండా ఉంటుంది. దయచేసి వెళ్ళండి. మోహిని, ఇక ఈ పావును చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ పావుని ఆయన అదుపులో ఉంచేశారు. ఇక ఆ పాము వల్ల మనకి ఎటువంటి సమస్య ఉండదు. నువ్వేం కంగారు పడకు. ఓం నమ శివాయ. ఓరే దేవుడా, ఏంటిది? ఎక్కడికి వెళ్ళింది? ఈ బుట్టలోనే కదా పెట్టున్నాను. ఎక్కడ పోయి ఉంటది? అవినాష్, చెప్పండి అయ్యా, ఏంటి సమస్య? చెప్పండి. ఉదయం లేచి చూస్తే బుట్టలో పెట్టున్న ఆ నాగుపాము కనపడకుండా పోయింది. అది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలీదు. ఓం నమ శివాయ. నేను ఉదయాన్నే దాన్ని అడవిలో వదిలేద్దామని అనుకున్నాను. నా ఇంటిలో ఎవరు లోపలికి రాలేరు మరియు ఎవరు బయటికి వెళ్ళలేరు. ఆ పాము బయట ఎలా వెళ్ళుంటుంది? అదేమన్నా ఇచ్చా పాము ఉంటుందా? ఏంటి ఇచ్చాదారి పాము? అది చాలా శక్తివంతమైన నాగుపాము. దాని శక్తి ఉపయోగించి మనిషిలాగా మారిపోయే పాము. దీని గురించి ఎందుకు మీరు ముందరే చెప్పలేదు? నీలాగా ఈమెలాగా ఎవరిలాగైనా ఉండొచ్చు. ఆ నాగుపాము శక్తి చాలా పవిత్రమైనది. తలుచుకుంటే ఎవరైనా చంపేస్తుంది. మీలో ఒకరిగా అది మారిపోయి ఉండొచ్చు. ఎందుకు మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, అర్థమవుతుందా? అవినాష్, ముఖ్యంగా నువ్వే ఆ నాగుపాము దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? రే అవినేష్, ఆఫీస్ పనులు ఎలా వెళ్తున్నాయి? బాగానే వెళ్తుంది నాన్న.
పైగా నెక్స్ట్ మంత్ నుంచి మంచి శాలరీని కూడా ఇంక్రీజ్ చేస్తాను. వావ్, ఇంటానికి చాలా సంతోషంగా ఉంది. అవును నాన్న. ఇదిగో బాబు పాలు తాగు. నువ్వు బాగా నీరసంగా ఉన్నావు. అరే ఏంటమ్మా మీరు? తాకండి. ఆ పాలు మీరు తాకూడదు. ఈ పాలల్లో విషం ఉంది. ఏంటి? పాలల్లో విషమా? మోహిని, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? తనేం చెప్తుందో విను. ఏదేదో మాట్లాడుతోంది. పాలల్లో విషం కలిపానట. అరే, ఆ పాలు ఇప్పుడే వేడి చేసి తీసుకొచ్చాను. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఆ ఇచ్చాదారి నాగినియే ఈ పాలల్లో విషం కలిపింది. నేను ఒక మనిషి రూపం, ఆ రూపం అయితే నాకు సరిగా కనిపించలేదు. ఆ రూపమే నా దగ్గరకు వచ్చి పాలల్లో విషం కలిపే అంది. ఏమైందమ్మా నీకు? నువ్వు ఏదన్నా కలకన్నావా ఏంటి అసలు? లేదు మావయ్య గారు. ఇవన్నీ నాకు అన్ని నమ్మకం లేదు. అరే అరే, ఏం చేస్తున్నాను? నేను నీతోనే మాట్లాడుతున్నా. ఎక్కడికి? ఇలా రండి, మీరందరూ వచ్చి చూడండి. చూడండి, చూసారా? నేను చెప్పాను కదా పాలల్లో విషయం ఉందని. ఇప్పుడు నమ్ముతారా? నేను చెప్పేది ఎవరు నమ్మడం లేదు కదా. అరే దేవుడా, ఇప్పుడేం చేద్దాం? ఆ ఇచ్చాదరి నాగ మన కుటుంబాన్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతోంది? నేను ఇప్పుడు ఏం చేసేది? ఇలా చూడండి అక్క, మనం ఒకటి చేద్దామా? మోహిని దగ్గర నుంచి మన అవినాష్ని ఎలాగైనా విడిపించాలని చూస్తుంది. ఈ ఇచ్చదారి పాము చాలా పవర్ఫుల్. దీనికి ఏదైనా ఉపాయం వెతకాల్సిందే. ఇంటిని ఆ పాము దగ్గర నుంచి ఎలా కాపాడాలి? మీరిద్దరు ముందు లోపలికి వెళ్ళండి. అరే, వెళ్ళండి. మా అరే, నేను చెప్తున్నాను కదా, ముందు లోపలికి వెళ్ళండి. సరే, లోపల పద. వెళ్ళండి. చూడమ్మా, నేను సాటి ఆడదానిగా చెప్పకూడదు. అయినా కూడా నేను చెప్తున్నాను. కానీ ఇది నీ మొగుడు జీవితం సంబంధించిన విషయం. అవును మోహిని, నిన్ను వేడుకుంటున్నాము. అవినాష్ ప్రాణాలు ముఖ్యం కదా. ఆ పాము నీతో ఏం చెప్పిందో చెప్పు. నీకు దండం పెడుతున్నానమ్మా. ఆ ఇచ్చాదరి నాగం ఏం చెప్పింది? దయచేసి చెప్పమ్మా, చెప్పు. నీ మొగుడు ప్రాణం ముఖ్యం కదమ్మా. తన ప్రాణం నీ చేతుల్లో ఉంది. దయచేసి అది ఏం చెప్పిందో నాతో చెప్పమ్మా. నీకు దండం పెడతానమ్మా. దయచేసి నా కొడుకు ప్రాణాల్ని కాపాడమ్మా. నా కొడుకు ప్రాణాల్ని కాపాడమ్మా. అసలు ఆ నాగానికి ఏం కావాలో చెప్పమ్మా. నీ మొగుడు జీవితం కోసం ఖచ్చితంగా ఇది చెయ్యాలి. నువ్వు ఇక్కడికి వచ్చేసావా? నువ్వు చెప్పిందల్లా చేస్తాను. నువ్వేం చెప్పినా సరే నేను చేస్తాను. కానీ అవినాష్ని మాత్రం ప్రాణాలతో వదిలే. ప్లీజ్, అవినాష్ని మాత్రం ఏమీ చేయకు ప్లీజ్. నా కోడలు చాలా మంచిది. నీ జీవితాన్ని కాపాడడం కోసం తనని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. తనని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఇది పట్టించుకోకు. మన కుటుంబం మంచి కోసమే ఇలా జరుగుతోంది. అర్థం చేసుకో.
ఇంతకు మించి నన్ను ఇబ్బంది పెట్టుకో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఇంతకు మించి నా వల్ల కాదు. నన్ను వదలమంటున్నాను కదా. ఉఫో, నువ్వు ఊరికే ఆటలాడుకు. బాగా మొండితనం చేస్తున్నావు. మోహిని, నువ్వు ఇక్కడున్నా, మరి లోపల ఉండేది ఎవరు? అది మోహిని, అది అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? లోపల ఉండేది ఎవరు? అత్తయ్య, అది ఎవరంటే యమునా, నువ్వా? మోహిని రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? లోపల శబ్దం వినిపించిందే, ఏంటది? అత్తయ్య, అది నాకు కొద్ది రోజులుగా నాకు అస్సలు ఒంట్లో బాగుండడం లేదు. ఇదంతా ఇచ్చాదారి నాగిని పనే. వేరే ఒక రూపంలో వచ్చి దాని ఆశలన్నీ తీర్చుకొని వెళ్తుంది. దాని కోరికలు నేను తీర్చకపోతే అవినాష్ని చంపేస్తానని నన్ను ఎంతగానో బెదిరించింది. అవినాష్ ప్రాణాలు మనకు ముఖ్యం కదా అత్తయ్య. అందుకే ఒప్పుకున్నా. మన కుటుంబాన్ని కాపాడడానికి ఇదెలా సరిచేయాలని యమున ఆంటీని అడిగాను అత్తయ్య. మన కుటుంబాన్ని కాపాడడానికి తన్ని బలిచ్చుకుంది. నాకు బదులుగా ఈ కుటుంబం కోసం తను త్యాగం చేస్తుంది అత్తయ్య. ఇలా చూడండి అక్క, ఇది తప్ప నాకింకో దారి లేదు. అక్క, నేను చేసిందంతా తప్పే. మీరు నన్ను శిక్షించండి, కానీ అవినాష్ ప్రాణాలతో ఉండాలని నేను ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. నేను మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇక మీదట ఇలాంటి తప్పు జరగదు. ఇట్రండి. ఇంకా నయం, నాతో ఇప్పుడైనా మీరు చెప్పారు కదా. సరే, నా మీదే ప్రమాణం చేయండి, ఇక మీద ఇలాంటి తప్పు చేయము అని. ఇక మీద నాతో చెప్పకుండా మీరు ఏ నిర్ణయం తీసుకోరు అని అర్థం అవుతోందా? నా మీద ప్రమాణం చేయండి, ఇక మీద మీరు ఇలా చేయకూడదు. మోహిని, ఇక్కడే ఉన్నావా? పడుకోవాలంటే బెడ్ మీద సరిగ్గా పడుకోవచ్చు కదా. మోహిని, 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 లెగు. మోహిని, మోహిని, నానా, మోహిని, నానా, నానా. అరే అవినాష్, మోహిని, ఏమైంది? అరుస్తున్నాను చూడండి నాన్న, ఏం మాట్లాడలే తను. ఎంతో లేపి చూసానమ్మా, తను లెగ్గట్లా. ఎందుకు అరుస్తున్నారు? నా కోడలికి అసలు ఏం జరిగింది? ఏమైంది మోహిని? అరే, ఏంటిదంతా? నేను ముందు ఆలస్యం చేయకుండా డాక్టర్కి ఫోన్ చేయ వెంటనే. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇదంతా ఇచ్చా పామే చేసి ఉంటుందని. ఆ పాము మోహినిని కంట్రోల్లో పెట్టింది. అరే చాలా ఆపండి అమ్మాయి, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారా? హలో హలో డాక్టర్ సార్. అవును సార్, అవును సార్, వాట్సాప్ లో లొకేషన్ పంపిస్తున్నారు, వచ్చేయండి సార్. I'm sorry. She is no more. డాక్టర్ గారు, ఇంకోసారి బాగా చెక్ చేయండి. ఇది చచ్చే వయసు కాదు, బాగా చెక్ చేయండి సార్. వీళ్ళు ఎలా చనిపోయారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాతే మనకు తెలుస్తుంది. మీరు వెంటనే ఇది పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. పోలీస్? అవినాష్, నువ్వు ఇన్స్పెక్టర్ దగ్గర మాట్లాడావా? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది? నేను వాళ్ళకి కాల్ చేశాను నాన్న, డైరెక్ట్ గా వస్తా అన్నారు. పొద్దున్నుంచి యమున ఏడుస్తూనే ఉంది. తన రూమ్ నుంచి ఇంకా బయటికి రానేలేదు. నాకు అర్థమవుతుంది సుమిత్ర, తనకి మోహిని పైన చాలా ప్రేమ ఎక్కువ. నువ్వు ముందు నిన్ను జాగ్రత్తగా చూసుకో. ఇన్స్పెక్టర్ సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది అసలు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం పాము విషయం తిని చనిపోయారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇన్స్పెక్టర్ గారు, మీరు నమ్ముతారో లేదో తెలియదు గాని ఈ చదారి నాగం వల్ల మా కుటుంబానికి ఎన్నో సమస్యలు ఏర్పడ్డాయి. బాబా గారిని ఇంటికి పిలిచి పరిహారం చేయాలనుకున్నాను, కానీ ఏమీ జరగలేదు. నా కోడలు మోహిని ఈ కుటుంబం కోసం గొప్ప త్యాగం చేసింది. అయినా ఆ నాగం వదలలేదు. ఆ విషయం తప్ప చెప్పడానికి ఏమీ లేదు. చదారి పామా? ఏంటి వాగుతున్నారు? ఇదేం అబద్ధం కాదు సార్, నిజమే.
నా రూపాన్ని అది ధరించింది. రోజు వచ్చి మాకు ఇబ్బంది పెట్టిస్తుంది. అలాగే మేము కూడా ఎన్నో చేసి చూస్తాము, కానీ అది ఆగట్లేదు. నా ప్రాణాన్ని బలి తీసుకోవాలని చూస్తుంది. నా కోసమని తను ఒక పెద్ద త్యాగం చేసింది సార్. కానీ ఒకరోజు మోహిని ఆ పాము గురించి నా దగ్గర చెప్పింది. ఇక చాలా అవినాష్, ఆ ఇచ్చాదారి నాగిని నన్ను భయపెడుతోంది. ఇక తను చెప్పినట్టు నేను ఏమీ చెయ్యలేను. నాకిదంతా చూస్తుంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఇక మీదట నేను దేనికి ఒప్పుకోలేను అవినాష్. అయితే నన్ను ఏం చేయమంటావు మోహిని? దీనికి ఒకే ఒక దారుంది. రా, మనం ఎక్కడికైనా దూర దేశాలకి పారిపోదాం. రా, వెళ్ళిపోదాం. ఆ ఇచ్చాదారి నాగిని రాని చోటికి వెళ్దాం. అప్పుడు అది మనల్ని కనిపెట్టలేదు కదా. ఈ విషయం మనలో ఉండాలి. మనం తిరిగి ఊరికి రావాల్సిన అవసరం లేదు. ఏమంటావు నువ్వు? నువ్వు దీనికి ఒప్పుకోకపోతే చావడం తప్ప నాకు ఇక వేరే దారే లేదు. సరే, ఓకే, నువ్వేం చెప్తావో అదే చేస్తాను. అదే సార్ జరిగింది. తను తీసుకున్న నిర్ణయంలో చాలా గట్టిగానే ఉంది. ఆ ఇచ్చేదారి నాగిని మోహిని యొక్క ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంది. మోహిని ఆ పాముని మోసం చేయబోతుంది అనుకున్న తెలుసుకున్న ఆ పాము తనని ప్రతీకారం తీసుకుంది అనుకుంటా సార్. అవినాష్, నువ్వు చెప్పే ఈ ఇచ్చేదారి పాము కథంతా నేను జీర్ణించకపోతున్నా. అయితే ఫస్ట్ నుంచే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మౌని యొక్క రూమ్ని నేను చెక్ చేయాలి. రండి సార్. రండి రండి. ఇచ్చాదారి పామా? అర్థమవుతుందా? ఈ కిటికీ వెనకాల ఒక డోర్ ఉంది. దీని గురించి మీకు తెలుసు కదా? తెలుసు సార్, కానీ మేము ఇది పెద్దగా ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు నాకు అన్ని విషయాలు అర్థమవుతుంది జయప్రకాష్. ఎవడో ఒకడు మీ రూమ్కి వస్తూనే ఉన్నాడు. అది ఒక ఇచ్చాదారి పామని మిమ్మల్ని బాగా ఏమార్చాడు. ఈ విషయంలో మీ కోడలికి రోహిణికి కూడా సంబంధం ఉంది. ఏంటి? లేదు సార్, ఖచ్చితంగా ఇచ్చేదారు నాగం. అది ఎలా మీరు కన్ఫర్మ్ చేస్తారు? ఎందుకంటే మోహిని నిజమే చెప్తుంది. ఎందుకంటే ఈ ఇంట్లో ఉండే యమున కూడా ఇచ్చాదారి నాగం వల్ల బాధింపబడింది. బామా బామా బామా, యమున ఆంటీ ఎక్కడికో వెళ్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళింది? తెలియలేదు. వాళ్ళు బ్యాగ్ తీసుకుని ఎక్కడికో వెళ్తూ ఉన్నారు. అది చూసి చెప్తున్నాను. ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? యమున ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది. ఎవరు ఏమన్నా? నా తోడుకోడలు. తను కూడా కళ్ళారా ఇచ్చాదారి నాగాన్ని చూసింది. వాళ్ళ ఫోటో ఉందా? చూపించండి. కానిస్టేబుల్ సింగ్, వాట్సాప్లో నేను మీకు ఒక ఫోటో పంపిస్తున్నాను. వాళ్ళైతే ఎక్కడున్నారో వెళ్ళి పట్టుకోండి. ఓకే, సిటీ నుంచి బయటికి వెళ్ళకూడదు. రండి. ఏమునో అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఫస్ట్ ఆ ఇచ్చాదారి పాము, ఇప్పుడు ఈ డోర్ ఒకటి. ఇదంతా ఏంటి? అరే, కానిస్టేబుల్ సింగ్ చెప్పండి. మీరు ఒక అమ్మాయి ఫోటో నాకు పంపించారు కదా, తనని నేను మోహిత్ నగర్లో చూశాను. వాళ్ళని ఫాలోఅప్ చేయండి, తప్పించుకోకూడదు. నేను అక్కడ వస్తున్నాను. అలాగే సార్. ఓకే. యమునా, పోలీసులా? ఎక్కడికి వెళ్తున్నారు? అది ఎక్కడికి లేదు సార్. నేను మాత్రమే సార్, ఇంకెవరు లేరు. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. ఓకే సార్. ఎందుకు నేనేం చేశాను? అరెస్ట్ చేస్తున్నారు.
తర్వాత యమునా మేడం, మీ ఇచ్చాదారి పాము యొక్క కథని నేను వినాల్సి ఉంది. నాకు దాని గురించి ఏం తెలీదు. అప్పుడు ఎందుకు ఇంటి నుంచి పారిపోయావు? ఇక్కడ చూడు యమునా, నాకు అంతా నిజాలు చెప్పాలి, లేకపోతే నిజం నీ దగ్గర నుంచి రప్పించబోతుంది. చెప్పు. నాకిప్పుడు అర్థమైంది. ఆ ఇచ్చాదారి పాము కథ గురించి తెలిసినప్పుడే దీన్ని ప్లాన్ చేశారు కదా. నాకు ఈ దెయ్య పిశాచుల కథ మీద నమ్మకం లేదు. మర్యాదగా ఏం జరిగిందో చెప్పు. సార్ లేదు సార్, నేను జరిగిన విషయాలన్నీ మీతో నిజాలు చెప్తాను. మొదట్లో నాకు ఈ కథ గురించి అసలు నమ్మకం ఉండేది కాదు. కానీ మోహిని ఒకరోజు ఆ ఇచ్చాదారి పాము కథ చెప్పింది. అది విని నేను చాలా భయపడ్డాను. ఆ తర్వాత ఈ ఇచ్చాదారి పాము కథ నిజమేనని నేను తెలుసుకోవాలనుకున్నాను. ఎలాగైనా తెలుసుకోవాలనుకున్నాను. ఆ రోజు ఒకరోజు అరే ఇక్కడేం చేస్తున్నావమ్మా? నిన్ను తలుచుకుంటే నాకు చాలా పాపం అనిపిస్తున్నావు. ఇచ్చా పాము దగ్గర చిక్కుకొని చాలా ఇబ్బంది పడుతున్నా. ఇక నేనేం చేయను? అవినాష్ ప్రాణాల్ని కాపాడుకోవాలిగా. నా భర్త ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధమే. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఆ ఇచ్చాదారి పాము అతను చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఇచ్చాదారి నాగిని పాము విక్కీ. నా మీద నమ్మకం లేకపోతే వీడియో చూడు. నువ్వు చేసే విషయం అవినాష్కి తెలుసా? వద్దు వద్దు వద్దు, దయచేసి ఆయనతో మాత్రం ఈ విషయం చెప్పొద్దు. నేను మీకు ఎంతైనా డబ్బు ఇవ్వడానికి సిద్ధమే. డబ్బులు నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. నీకే బాగా తెలుసు, నా పెళ్ళైన కొన్ని రోజులకే నా భర్తకి యాక్సిడెంట్ అయిందని. అతను బెడ్కి అంకితమైపోయాడు. ఇప్పుడు అతనుండే కండిషన్లో ఈ ఇంటికి అసలు రాలేడు. ఇంకో విషయం, మనిద్దరము ఈ విషయంలో ఒకటిగా కలుద్దాం. నీకు సంతోషం, నాకు సంతోషం. మీరు ఏమంటున్నారు? విక్కీని మీతో పాటు షేర్ చేసుకోవాలా? అరే భలే అమ్మాయివే, చెప్తేనే బాగా అర్థం చేసుకున్నావు. మోహిని ఏమైంది? ఏంటి సడన్ గా రమ్మని చెప్పావు? నైట్లో వేసే ఆ పాము డ్రామాని డేలో కూడా వేయాలా ఏంటి? అందుకోసం నిన్ను రమ్మని చెప్పలేదు. ఈవిడ యముననే కదా? నా పేరు తెలిసిందే. ఎలాగున్నావు ఇచ్చా పాము? విక్కీ, ఈవిడికి మన విషయం అంతా తెలిసిపోయింది. విషయాన్ని తనకు పూర్తిగా చెప్పలేదు. నిన్న రాత్రి మీరు చేసిన నాట్యాన్ని నేను వీడియో తీశాను. తను నీతో చెప్పలేదా? ఇదిగో చూడండి. లేదు వద్దు, దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. అవినాష్ని పెళ్లి చేసుకున్న ముందే మేమిద్దరం మంచి లవర్స్గా ఉండేవాళ్ళం. నాకు జాబ్ లేకపోవటం వల్ల వీళ్ళింట్లో తన్ని అవినాష్కి ఇచ్చి పెళ్లి చేసేశారు. ఓ అందుకనేనా నిన్ను ఎలాగైనా కలవాలని ఇచ్చేదారు కథ చెప్పి నేను ఇంటి దాకా రమ్మందా? దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఆ ఇచ్చేదారి నాట్యం నాతో ఎప్పుడు ఆడాలనుకుంటున్నావు? విక్కీ, నువ్వు నన్ను ఇచ్చాదారని నాగినిలాగా ఎలా మీట్ అవుతున్నావో ఆంటీని కూడా అలాగే మీట్ అవ్వు. నువ్వు భయపడకు, ఈవిడ ఎవరితోనూ చెప్పరు. ఏంటి? నువ్వు ఈ రోజు నుంచి నాకు కూడా ఇచ్చా పాములాగా ఉండాలి.
విక్కీ పోలీస్ ఏంటి సార్? రా స్టేషన్. అరే ఏంటి సార్? చెప్పరా. ఇన్స్పెక్టర్ సార్, మోహినిని నేను చెప్పలేదు సార్. మమ్మల్ని చూస్తే పిచ్చోళ్ళలా ఉన్నామా? ఆ? నువ్వు మోహినిని ఫస్ట్ లవ్ చేసావు, తరువాత యమున కూడా నీకు ఇష్టమైపోయింది, దాని తర్వాత మోహినికి విషం పెట్టి చంపేశావు, అదే కదా? లేదు సార్. మోహినిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. మోహిని నా దగ్గర ఒక విషయం చెప్పింది. వాళ్ళ ఇంట్లో ఈ ఇచ్చదారి పాము గురించి వాళ్ళ ఇంట్లో నమ్ముతారని చెప్పింది నాకు. అందుకే నేను ఒక ప్లాన్ వేసాను. ప్లాన్ ఏంటి? నేను పాములోని రెడీ చేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఆ పాము మిమ్మల్ని ఎలాగైనా చంపేస్తుందని చెప్పని చెప్పా. వాడు కూడా నేను చెప్పినట్టే చేశాడు. అవును సార్, ఆ కుటుంబం ఒక భయాన్ని యూజ్ చేసుకొని నేను వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటాను. ఇక ఆ రోజు ఇదిగో తీసుకో, దీంట్లో 4000 ఉన్నాయి. మోహిని భయపడేలాగా ఒక కథ చెప్పు. ఈ చదారి పాము మిమ్మల్ని పగ తీర్చుకుంటుందని చెప్పు. నువ్వు చెప్పే కథ విని వాళ్ళు అలాగే భయపడాలి. వాళ్ళు ఎక్కువగా భయపడితే నీకు ఎక్కువగా డబ్బులు వస్తాయి. సరే. వాడి పేరేంటి? నిరంజన్ కాల్వెలియా. నిరంజన్ కాల్బెలియా. విక్కీ ఏర్పాటు చేసిన పామను నువ్వే కదా? చెప్పు. మీ యొక్క ఇచ్చాదారి నాటకం అంతా తెలిసిపోయింది. అయితే మరి ఎన్ని పాములు విక్కీకి అమ్మావు? చెప్పు. లేదు సార్, నేను 2 పాములు అమ్మాను. అది విక్కీకి కాదు సార్. అది కాకుండా నేను ఇంతవరకు ఏ పాము అమ్మలేదు సార్. అది నేను విక్కీకి అమ్మలేదు సార్. సార్, నేను విక్కీకి ఏ పాము అమ్మలేదు సార్. నన్ను నమ్మండి సార్, నాకేం తెలీదు సార్. విక్కీకి అమ్మకపోయింటే లేదు. అది ఎవరై ఉండొచ్చు? అసలు ఏమైంది సుమిత్ర? యమున ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయింది? బాబాగారు, ఆ విషయం గురించి నాకేమీ తెలియదు. నా కోడలు మోహినిని, యమునాను నన్ను మోసం చేస్తారనుకోలేదు. నమస్తే గురూజీ. మోహిని లేదా యమున మీ కుటుంబాన్ని ఏమార్చలేదు. ఏమార్చింది ఎవరంటే అది చేసింది మీ అబ్బాయి అవినాష్. చెప్పు అవినాష్, ఎందుకోసం నువ్వు ఆ పామును కొన్నావు? ఇంకా నిజం చెప్పు. లేదు, నేను ఆ విధంగా ఏం తీసుకోలేదు సార్. మీ దగ్గర ఎవరో తప్పుగా చెప్పారు. నేను అలాంటి విషయం ఏం తీసుకోలేదు. కానిస్టేబుల్, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? సార్, నేను చెప్పేస్తాను సార్. చెప్పేస్తాను సార్, అన్ని నిజం చెప్పేస్తాను. చెప్పు. సార్, ఆ 2 పాములు తీసుకోవడానికి కారణం ఏంటంటే సార్, నాకు మోహిని ఒక విషయం తెలుసు సార్. మోహిని తన ఫ్రెండ్ అయిన విక్కీతో కలిసి సంతోషంగా ఉంటే నేను చూశాను సార్. నేను ఇది అందరికీ చెప్పేస్తానని బెదిరించా, కానీ తను లొంగనట్టు తెలియలా. ఏంటే నా దగ్గర డ్రామాలు చేస్తున్నావా? నా యొక్క ఇంట్లో నీ యొక్క ఫ్రెండ్ విక్కీతో కలిసి సంతోషంగా ఉన్నావా? ఈ విషయాన్ని నేను అందరికీ చెప్తాను. అలాగా? నువ్విక్కడ జరిగిందంతా వాళ్లతో చెప్పావంటేనా నేను కూడా చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఎంత చెప్పినా నమ్మరు. నేను చెప్పేది వాళ్ళు నమ్ముతారు. అందుకని నువ్వు నోరు మూసుకొని ఉంటే నీకే మంచిది. నేను చెప్పేది నీకు అర్థమైంది కదా? ఈ ఇంట్లో జరిగే విషయాల్ని చూసి చూడనట్టు వదిలే. నా విషయంలో అనవసరంగా తల దూర్చి నువ్వు ఈ ఇంట్లో నుంచి నిన్ను బయటకు గెంటేసేలా చేసుకోకు. నేను దేనికైనా తెగిస్తాను. ఎన్ని రోజులు నిన్నే ప్రేమిస్తున్నానని అనుకున్నావా? నువ్వు ఒక దద్దమ్మవి. నిన్ను ఇష్టపడే నేను పెళ్లి చేసుకున్నానని అనుకుంటున్నావా? మా ఇంట్లో వాళ్ళు నన్ను బలవంతం పెట్టారు, అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. హే, ఇలా చూడు, ఈ విషయం కనుక నువ్వు బయట చెప్పావంటేనా అసహ్యం నీకు కూడా చెందుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఊర్లో ఉన్న అందరూ నీ మొహాన ఉమ్ము వేస్తారు. అందుకని ఈ విషయాన్ని అలాగే వదిలేసేయ్. అర్థమైంది కదా? అర్థమైందా నీకు? సార్, ఆ రోజు తను నాతో మాట్లాడిన విధానం
నా యొక్క ఫీలింగ్స్ని ఎంతగానో హర్ట్ చేశాయి సార్. మనసు నిండా బాగా గాయంతో ఉన్నాను నేను. అందువల్లే సార్ నేను మోహినిని ఏదో ఒక చేయాలనుకున్నాను. నా కుటుంబానికి కూడా ద్రోహం చేసింది. ఇది ఎట్లా నేను ఒప్పుకోగలను? మోహిని యొక్క కథని ముగించాలని ప్లాన్ చేశా. అందువల్లే సార్ నేను 2 పాములు కొన్నాను. మొదటిసారి ఎలాగో తప్పించుకుంది, కానీ రెండోసారి నువ్వు ఇచ్చిన మొదటి పాము వర్కౌట్ అవ్వలా. ఇంకో పాము ఉంటే ఇవ్వు. అది చాలా విషయం ఎక్కువ ఉన్న పాము, నీకు తెలుసా? నేను చెప్పింది గనక నువ్వు చేసావనుకో, దీనికంటే ఎక్కువ డబ్బులు ఇస్తా. ఇప్పుడు నాకు ఇంకో పామునివ్వు, సరేనా? అలాగే. డబ్బులు ఇచ్చేటప్పుడు వద్దని చెప్తానా? ఇక్కడ ఉండే దాంట్లోనే విషయం ఎక్కువ ఉన్న పాము నీకు ఇస్తాను. చూడు అవినాష్, వైఫ్ బిహేవియర్ ఇలా అయితే ఉనిందంటే నువ్వు డైవర్స్ చేసిండొచ్చు. చంపాలనే అవసరమే ఉండదు. నువ్వు తనతో డైవర్స్ తీసుకునింటే ఈ ప్రాబ్లం ఈజీగా క్లియర్ అవుతుంది. కానీ ఇప్పుడు చేసింది పెద్ద ఇష్యూ. సారీ సార్. కానిస్టేబుల్, వీని అరెస్ట్ చేయండి. వెళ్ళు. ఏం చూస్తున్నావురా? వెళ్ళు. బాబా గారు, నా కొడుకుని పోలీసులు తీసుకెళ్తున్నారు.